శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. హరి ఓం. పరమేశ్వర స్వరూపమైన సభకు నమస్కారం. మహాభారతము పంచమ వేదం. సంస్కృతంలో వేదవ్యాస భగవానుడు రచించారు. తెలుగులో కవిత్రయము నన్నయ్య గారు, తిక్కన గారు, ఎర్రాపరణ గారు రచించారు. తెలుగులో మహాభారతం రావడానికి కారకులు రాజరాజ నరేంద్రుడు. 11వ శతాబ్దంలో రాజమహేంద్రవరాన్ని రాజధానిగా చేసుకుని పరిపాలించే రోజులలో ఆయన ఆస్థానంలో కవి పండితుడైన ఆదికవి నన్నయ్య గారిని చూచి ఒక నమస్కారం చేసి, మహానుభావ నన్నయ్య, మహాభారతం సంస్కృతంలో ఉంది, దాన్ని తెలుగులో అనువదిస్తే తెలుగు వారందరూ కూడా ఫలితం పొందగలరని ఆయన్ని ప్రార్థించారు. అప్పుడు నన్నయ్య గారు అడిగారు రాజరాజ నరేంద్రుడిని, ఏమయ్యా, తెలుగువారు మహాభారతం వింటే ఏమిటి ప్రయోజనం? అప్పుడు రాజరాజ నరేంద్రుడు నన్నయ్య గారికి చెప్తున్నారు, అమల సువర్ణ శృంగకురమై కపిలం బహుగో శతంభు ఉత్తమ బహువేద విప్రులకు దానము చేసిన తత్ఫలంభు తజ్యమ సమకూరు భారత కథాశ్రవణాభిరతిన్ మదీయ చిత్తము అనిశంభు భారత కథాశ్రవణ ప్రవణంభు కావునన్. మహాభారతం ఎవరైతే వింటున్నారో వారందరికీ 100 గోవులు స్వచ్ఛమైన బంగారంతో అలంకారాలు చేసి వేదాంగాలు చదివిన బ్రాహ్మణులకు దానం చేసిన ఫలితం మనకు దక్కుతుంది. అందుకే భారతం తెలుగులో అనువదిస్తే తెలుగు వారందరూ కూడా ఫలితం పొందగలరని ఆయన ప్రార్థించారు. అప్పుడు రాజరాజ నరేంద్రుడు ఆయన గుణగణముల గురించి చెప్తున్నారు నన్నయ్య గారు. రాజకులైక భూషణుడు, రాజమనోహరుడు, అన్యరాజ తేజో జయశాలి శౌర్యుడు, విశుద్ధ యశస్యరదిందు, చంపారాజిత సర్వలోకుడు, అపరాజిత భూరి కృపాణదారి, ఆజల శాంతశాస్త్రవ పరాగుడు, రాజ మహేంద్రుడున్నతిన్, విమలాదిత్య తనూజుడు, విమల విచారుడు, కుమార విద్యాధరుడు, ఉత్తమ చాళుక్యుడు, వివిధాగమ వీతశ్రముడు, తుగినకరుడు, ఉరుకాంతిన్. రాజరాజ నరేంద్రుడు ఆయన విమలాదిత్యుడు, కొందలాంబ దంపతులకు జన్మించారు. ఆయనకి అన్ని ఆగమశాస్త్రాలు తెలుసు. అటువంటి రాజరాజ నరేంద్రుడు కోరిక మేరకు ఆదికవి నన్నయ్య గారు మహాభారతాన్ని తెలుగులో అనువదించి తెలుగు వారందరూ కూడా ఎంతో మేలు చేశారు. అటువంటి ఆలోచన రావడం రాజరాజ నరేంద్రుడికి మనం ఎంతో రుణపడి ఉన్నాము. ఆ రోజు రాజరాజ నరేంద్రుడికి కానీ తెలుగులో మహాభారతం రావాలనే ఆలోచన రాకపోతే ఈరోజు తెలుగులో మహాభారతం చదువుకోవడానికి ఇలా అవకాశం ఉండేది కాదు. అదంతా ఈశ్వరానుగ్రహం. అప్పుడు నన్నయ్య గారు ఆయన గుణగణముల గురించి రాజరాజ నరేంద్రుడు ఆయన కీర్తిస్తూ, తన కుల బ్రాహ్మణు అనురక్తు, అవిరళ జప హోమతత్పరు, విపుల శబ్దశాసను, సంహితాభ్యాసు, బ్రహ్మాండాది నానా పురాణ విజ్ఞాన నిరతుపాతృ, ఆపస్తంభ సూత్రు, ముద్గల గోత్ర జాతు, తద్వినుతావదాత చరితు, లోకజ్ఞు, ఉభయ భాషా కావ్యరచనాభిశోభితు, సత్ప్రతిభాభియోగ్యు, నిత్య సత్యవచను, మత్స్యమరాధిపాచార్యు, సుజను నన్నపార్యుతూచి, పరమ ధర్మ విధుడు, పర చాళుక్యన్వయాభరణుడిట్టులని ఏ కరుణతోడా. ఆదికవి నన్నయ్య గారు ముద్గల గోత్రంలో జన్మించారు. ఆపస్తంభ సూత్రులు. ఆయన నిజం పలకడం కాదు, సత్యం పలికే వ్రతం ఉంది. ఆయన సంస్కృత ఆంధ్ర భాషలలో మహాపండితుడు. అటువంటి నన్నయ్య గారు 18 పర్వాలు మహాభారతంలో మొదటి ఆదిపర్వం, సభాపర్వము, అరణ్య పర్వంలో సగభాగం రచించి తెలుగువారికి ఎంతో మేలు చేశారు. తరువాత తిక్కన గారు 15 పర్వాలు రచించారు. ఆయన విరాట పర్వము, ఉద్యోగ పర్వము, భీష్మ పర్వము, ద్రోణ పర్వము, కర్ణ పర్వము, శల్య పర్వము, సౌప్తిక పర్వము, స్త్రీ పర్వము, శాంతి పర్వము, అనుశాసనిక పర్వము, అశ్వమేధ పర్వము, ఆశ్రమవాస పర్వము, ఔసుల పర్వము, మహాప్రస్థానిక పర్వము, స్వర్గారోహణ పర్వము. ఆ మిగిలిన అరణ్య పర్వ శేషాన్ని ఎర్రాపరణ పూర్తి చేశారు. ఆ విధంగా కవిత్రయం 3 కవులు నన్నయ్య గారు, తిక్కన గారు, ఎర్రాపరణ గారు
తెలుగులో 18 పర్వాల మహాభారతాన్ని రచన చేసి తెలుగు వారందరూ కూడా ఎంతో మేలు చేశారు. అటువంటి మహాభారతం ప్రారంభం శ్రీకారంతో ప్రారంభించారు ఆదికవి నన్నయ్య గారు. శ్రీ వాణీ గిరిజా శిరాయ దదతో వక్షో ముఖాంగేషు ఏ లోకానాం స్థితిమావహంచ విహితాం శ్రీపుంస యోగోద్భవం తే వేదత్రయమూర్తయ శ్రీ పురుష సంపూజితా వసురై భూయాసుహ పురుషోత్తమాం భుజభవ శ్రీకందరా శ్రేయసే. ఎవరైతే మహాభారతం వింటున్నారో వారికి లక్ష్మీనారాయణులు, పార్వతీ పరమేశ్వరులు, బ్రహ్మదేవుల శ్రేయస్సు కలుగునని సాక్షాత్ ఋషితుల్యుడైన ఆదికవి నన్నయ్య గారు ఫలశ్రుతి చెప్పి ఉన్నారు. అటువంటి అద్భుతమైన మహాభారతాన్ని మన ఛానల్ ఆర్ఎన్ఆర్ భక్తి ఛానల్లో నేను వివరంగా చెప్పి ఉన్నాను. అందరూ ఆర్ఎన్ఆర్ భక్తి ఛానల్, ఆర్ఎన్ఆర్ భక్తి యూట్యూబ్ ఛానల్ మీరందరూ కూడా విజిట్ చేయండి. అక్కడ మన దాదాపు 1000 వీడియోలు ఉన్నాయి. మన మహాభారతం తెలుగులో కవిత్రయం ఎలా అనువాదం చేశారో దాన్ని శ్రీకృష్ణ భగవాన్ అనుగ్రహంతో నేను ప్రవచనాలు చేసి ఉన్నాను. అవన్నీ విని మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, కామెంట్ చేయండి, సపోర్ట్ చేయండి. మీ అందరికీ ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో, మనకు యూట్యూబ్ ఛానల్లో కూడా పంచమ వేద ప్రవచనాలు ఉన్నాయి. మీరందరూ కూడా ఆర్ఎన్ఆర్ భక్తి ఛానల్ యూట్యూబ్ ఛానల్లో మొత్తం వివరంగా నేను చెప్పి ఉన్నాను. మీరందరూ కూడా చూడవలసిందిగా నేను వేడుకుంటున్నాను. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.